కాంగ్రెస్లో అసలు నాయకులే లేరు, లీడర్లే లేరు, మొత్తం దివాల్ తీసింది ఆ పార్టీ. కాబట్టి బీజేపీకి అయితే అసలు ఓటు బ్యాంకే లేదు. మన బీజేపీ పూజ కూడా పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి ఎక్కడ కూడా మొత్తం ఎక్కడ చూసినా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటి మన సీఎం కేసీఆర్ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గత 4.5 సంవత్సరాలు కష్టపడి ఉద్యమం మాదిరిగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి భారతదేశంలోనే 29 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ప్రతి పేద ప్రజలకు అన్ని స్కీమ్లు పర్ఫెక్ట్గా ప్రతి ఇంటికి ఏదో రకంగా స్కీమ్ అందజేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది. కాబట్టి ఇప్పుడు మనము ఈ 2 సీట్లు 16కు 16 సీట్లతో సహా ఈ మల్కాజ్గిరి కానీ చేవెళ్ళ కానీ ఎంపీ సీట్లు తప్పకుండా అది గ్యారంటీగా గెలుస్తున్నాం. కానీ భారీ మెజార్టీతో గెలవాలి మన సీట్లు. తెలంగాణలో ఈ 2 రికార్డ్ బ్రేక్ చేయాలి. మల్కాజ్గిరి భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గం, ఇప్పుడు నాకు కూడా ప్రెస్టేజ్ కాబట్టి దాన్ని కూడా అది సీటు నా సీటే కాబట్టి తప్పకుండా దాన్ని చేవెళ్ళ కంటే కూడా ఏమనుకోవద్దు, చేవెళ్ళ ఎట్లయినా మెజార్టీ వస్తుంది, దాన్ని కూడా మించేటట్టు చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనమందరం కలిసి పెద్ద ఎత్తున 20 రోజులు కష్టపడి మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుని మాదిరిగా ఉండి ఓటేసి పార్లమెంటు ఎలక్షన్లో పాల్గొని ఓటేసి 16కు 16 గెలిస్తే భారతదేశంలో మన సీఎం కేసీఆర్ గారు మొత్తం ఒక చరిత్ర సృష్టించబోతాడు, ఒక చక్రం దింపబోతాడు. భారతదేశం అంతా కూడా మన తెలంగాణనే చూస్తుంది. తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది, మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ లాంటి సీఎం భారతదేశంలో పెద్ద నాయకుడు అయితే మన రాష్ట్రాలు కూడా అవే ఆ స్కీమ్లన్నీ కూడా ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. మిగతా రాష్ట్రాలను కూడా అదే ఆదర్శంగా తీసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మనం 20 రోజులు కష్టపడి ప్రతి ఒక్కరం కూడా ఓటేస్తే గ్యారంటీగా చరిత్ర సృష్టిస్తాం. భారతదేశంలోనే తెలంగాణ అంటే మొత్తం అదిరిపోతారు, అంత పెద్ద ఛాన్స్ కూడా ఉంది, అవకాశం కూడా ఉన్నది, మంచి స్కోప్ కూడా ఉంది. కాబట్టి మనం అందరం కూడా పట్టుదలతో కూడా ఉన్నాం, ఒక మాట మీద ఉన్నాం. మన కుటుంబం టీఆర్ఎస్ కుటుంబం అంటేనే ఒకటే కుటుంబం మాదిరిగా అయిపోయింది. తెలంగాణలో వేరే పార్టీలకు ఎవ్వరికి కూడా ఛాన్స్ లేదు, నూకలు చెల్లలేదు. కాబట్టి అందరం కూడా దయచేసి 15-20 రోజులు కష్టపడి ప్రతి ఒక్కరం కూడా ఓటేసి మనం భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.